శనివారం నాడు అస్సలు చేయకూడని పనులు. శనివారం ఉప్పు, నూనె, నువ్వులు కొనకూడదు. శనివారం ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని నిపుణులు చెబుతున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు. శనివారం ఇంట్లో పప్పు వండకూడదు. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు. అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవునేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. శనివారం నాడు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది. శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శనివారం పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరుతాయి. శనివారం రోజు నల్ల కుక్కకి లేదా నల్ల ఆవును ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు. ఏలినాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు చిన్న ఉసిరికాయ ముక్కను కాకికి ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం లభిస్తుంది. శనివారం హనుమాన్ చాలీసా పఠిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.